హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఆల్ మిక్స్ అనుష. ఇది వచ్చేసి మామిడికాయ పచ్చడి కోసం మేము అన్నీ రెడీ చేసుకుంటున్నాం. ఫస్ట్ కొన్ని మెంతులు తీసుకోవాలి, మెంతుల్ని కొంచెం వేయించుకున్నాం. అట్లనే జీలకర్ర కూడా వేయించి పెట్టుకున్నాం. ఆవాలు అయితే వేయించుకొని అవసరం లేదు, అల్లం వెల్లిపాయ పొట్టు తీసి పెట్టుకున్నాం. అందులో కొంచెం పేస్ట్ చేసినాం, కొన్ని అట్లనే ఉంచుకున్నాం. ఇది ఆవాల పొడి అండి, ఆవాలు మిక్సీకి వేసుకున్నాం. మెంతులు జీలకర్ర కూడా అన్నీ మెత్తగా మిక్సీ పట్టుకున్నాక ఇందులోకి మనం పల్లి నూనె పోసుకుంటే బాగుంటుందండి పచ్చడికి. ఇదైతే పచ్చడి కట్ట ఉప్పు షాప్ అయినా ఎప్పుడు నాకు తెలియదు, కారం పట్టించిన కారం కూడా పోసుకుంటాం. కానీ ఈ 3 మ్యాంగో మిర్చి పౌడర్ అనేది కొంచెం కలర్ కోసం అది తీసుకున్నాం. అదొక 200 గ్రాములు తీసుకున్నాం, ఎక్కువ తీసుకోలేదు. ఇప్పుడు ఆ 2 ప్యాకెట్ల నూనెని బాగా మరిగించుకొని మనం తీసి పెట్టుకున్న ఎల్లిపాయలు జీలకర్ర ఆవాలు మెంతులు కొన్ని ఇందులో వేసుకోవాలి. చూడండి, ఇట్లా ఈ గ్యాస్ మీద చాలా సేపు అవుతుంది కానీ అంత మసలు పెట్టుకున్నాం, అందుకే ఇట్లా పొంగొస్తుంది. ఈ కాయలు అయితే మంచిగా ఇట్లా జీడి ఉంటే తీసేసుకొని మంచిగా తూడ్చి పెట్టుకోవాలి. ఒక కాయలో మేము 8 పీసెస్ అయితే వేసినాం. చూడండి, అన్నీ తూడ్చి అందులోకి ఎత్తుకున్నాం. ఇప్పుడైతే ఒక గ్లాసు కొలతతోటి 4 గ్లాసెస్ అయితే మేము కారం తీసుకున్నాం. అదే గ్లాస్ తోటి 4 గ్లాసెస్ సాల్ట్ కూడా తీసుకున్నాం. ఇక ఉప్పు అయితే గడ్డ కట్టింది మొత్తం. దాన్ని మా అమ్మ అయితే మెత్తగా రొట్టెల కర్రతో దంచుతుంది. చూడండి, మనం కారం ఎంతైతే తీసుకున్నామో ఉప్పు కూడా సేమ్ అంతనే తీసుకోవాలి, అదే గ్లాస్ తోటి. అట్లయితేనే కరెక్ట్ ఉంటుంది. కలుపుకుందామని చెప్తుంది, నేను వాయిస్ అయితే తీసేసిన. ఆవాల పొడి కలుపుకోవాలండి. ఇవి 3 పోసుకున్న తర్వాత మొత్తం అంతా బాగా మంచిగా కలుపుకొని మనం ఇప్పుడు కాగబెట్టుకొని చల్లార్చుకున్న ఆయిల్ అయితే ఇందులో పోసుకోవాలి. కొంతమంది పచ్చి నూనె పోస్తారు, కానీ మా అమ్మ అయితే ఇట్లనే నూనె వేడి చేసి చేస్తారు. నూనె పోసుకున్న తర్వాత మనం ఎల్లిపాయ పేస్ట్ చేసుకుంటాం కదా, ఎల్లిపాయ పేస్ట్ అయితే అందులో వేసుకోవాలండి. వేసుకొని మొత్తం మంచిగా కలుపుకోవాలి. అంతా ఉప్పు కారం ఆయిల్ జీలకర్ర మెంతుల పొడి ఆవాల పొడి అన్నీ కలిసినట్టు బాగా మంచిగా కలుపుకోవాలి. చాలా కలుపుకొని ఇట్లా కలుపుకున్న తర్వాత మనం కొన్ని మామిడికాయ ముక్కలు వేసుకుంటే కలపాలి. ఒకసారి అయితే అంత కలవాలి కదా, కొన్ని కలపాలి. మేము మా బాబు అయితే మామిడికాయ ముక్కలు వేస్తాను, కొన్ని వేయండి అని చెప్తాను. నేను చెప్పిన కదా ఒకసారి చాలా వేయొద్దని, కొన్ని వేయమని చెప్తాను. చూడండి, పచ్చడి అయితే ఎంత కలర్ఫుల్గా ఉందో. మా పాప వాళ్ళు అయితే హాయ్ చెప్తారు. ఆ పచ్చడి చూస్తుంటేనే అప్పుడే తినబుద్ధి అవుతుంది. నేనైతే కొంచెం ది అంటే మా అమ్మ అయితే మొత్తం డబ్బాకి ఎత్తేసింది. చూడండి, కొన్ని ఒక్కలు మిగిలిన అక్కడ పక్కన కింద కొంచెం కారం తీసి